సబితా ఇంద్రారెడ్డి కారెక్కడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని రాయబారాలు చేసినా అధిష్టానమే ఆహ్వానించినా వాటన్నింటినీ పక్కన పెట్టేసి భవిష్యత్తు కోసం గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. సబితా, ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి ఈ రోజు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను చేజార్చుకొని ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ కు మరో సీనియర్ నేత దూరం అవుతున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. పార్టీ మారొద్దని కాంగ్రెస్ పెద్దలు చేసిన బుజ్జగింపులు, ప్రయత్నాలు ఫలించలేదు. రేవంత్ రెడ్డి రాయబారం కూడా పనిచేయలేదు. కొడుకు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టికెట్ పై స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె కారెక్కాలని నిర్ణయించుకున్నారు. సీఎం కేసీఆర్ ని కలిసి టీఆర్ఎస్ లో చేరనున్నారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారని, దీంతో మనసు మార్చుకొని కాంగ్రెస్ లోనే కొనసాగేందుకు ఆమె అంగీకరించారని ప్రచారం జరిగింది. అటు కాంగ్రెస్ పెద్దలు సైతం బుజ్జగించడంతో యూటర్న్ తీసుకున్నారని వార్తలు షికారు చేశాయి. కానీ సాయంత్రంలోపే మరోసారి యూటర్న్ తీసుకున్నారు సబితా. తనయుడి భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటుతో పాటు చేవెళ్ల ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై కార్తీక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. వీరి అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ సబితాకు మంత్రి పదవితో పాటు కార్తీక్ రెడ్డికి కీలకమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. పైగా శంషాబాద్ రాహుల్ సభలో కార్తీక్ కు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కూడా సబితా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించకపోవడంతో గులాబీ గూటికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు సబితా.